మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ బాడుగ పాత్ర. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలోని గుట్ట మీద ఈశ్వరాలయం ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రతి పౌర్ణమి రోజున అక్కడ చేరి పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు అతిథి ఉపన్యాసకులను పిలిపించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు రాత్రంతా మేలుకొని భక్తి వాతావరణంలో గడుపుతారు. భక్తులందరికీ స్థానికులు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. ఓ పౌర్ణమి రోజు యథావిధిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భోజన సమయం కావడంతో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు. ప్రవచనకర్త అందరినీ పలకరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చాలామంది తమకున్న ధర్మ సందేహాలను ఆయన్ని అడిగి సందేహ నివృత్తి చేసుకుంటున్నారు. అయితే వంట పనికి వచ్చిన ఒక మహిళ మూలగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవడం గమనించాడు ప్రవచనకర్త. ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. మా ఊరి మనిషి చనిపోయాడని తెలిసింది, అందుకని ఏడుస్తున్నాను అని బాధగా బదులిచ్చింది. వెంటనే ప్రవచనకర్త ఆమెను ఇక్కడ వంట చేయడానికి పాత్రలు ఎక్కడివి అని అడిగాడు. ఇంతమందికి వంట చేయాలంటే పెద్ద పాత్రలు కావాలి కదా, మన ఇండ్లలో ఉండేవి సరిపోవు, అందుకని అంగడి నుంచి బాడుగకు తెచ్చాము అని సమాధానమిచ్చింది. వీటితో పని అయిపోయాక ఈ పాత్రలను ఏమి చేస్తారు అని మళ్ళీ ప్రశ్నించాడు. శుభ్రం చేసి అంగడి వాడికి తిరిగి ఇచ్చేస్తాము అని బదులిచ్చింది. ప్రవచనకర్త నవ్వుతూ వంట పాత్రల్ని బాడుగకు తీసుకువచ్చాము, వంటకి వాడుకున్నాము, వంట పని పూర్తి అయ్యాక తిరిగి వారికే ఇచ్చేస్తాము. అలాగే మన శరీరం కూడా అంతే. మన శరీరాన్ని ఆశ్రయించిన ఆత్మ తన పని పూర్తి అయ్యాక ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది, ఉండమన్నా ఉండదు. ఇది సహజమైన విషయం. రాజైనా కూలి అయినా అందరం చనిపోతాము, కాస్త ముందు వెనుక అంతే. నదులు సముద్రంలో కలవడం సహజమే కదా, దానికి బాధపడటం ఎందుకు అని ధైర్యం చెప్పాడు. కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా అక్కడి నుంచి కదిలింది ఆమె. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, బాడుగ పాత్ర కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.